మహాభారతం నుంచే ఒక అద్భుతమైన కథ ఇది. అంతులేని ఆహారాన్ని ఇచ్చే ఒక పాత్ర గొప్పదా, లేక సంపూర్ణ విశ్వాసంతో అర్పించిన ఒక్క అన్నం మెతుకు గొప్పదా? ఈ కథలో ఇదే అసలైన ప్రశ్న. నిజమైన అద్భుతమంటే ఏంటో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనకు ఈ కథ చాలా చక్కగా వివరిస్తుంది. సరే, కథలోకి వెళ్దాం. కథానాయకులైన పాండవులకు ఎదురైన మొదటి పెద్ద ప్రమాదమేంటి? వారి జీవితం మీద ఎప్పుడూ ఒక కత్తి వేలాడుతూ ఉండేది. అదొక భయంకరమైన శపథం. ఈ మాటలు అన్నది మరెవరో కాదు, మహాయోధుడు కర్ణుడు. పాండవుల శత్రువుల సభలో చేసిన ఈ భయంకరమైన ప్రతిజ్ఞ పాండవుల జీవితంపై ఒక శాశ్వతమైన ముప్పుగా మారింది. ఊహించండి, ఎంతటి భారం ఆ మాటల్లో! ఈ ప్రమాదం గురించి వాళ్లకి తెలీదులే అనుకోవడానికి లేదు. గూఢచారుల ద్వారా ఈ వార్త వాళ్లు అడవిలో ఉన్నా కూడా వెంటాడింది. అంటే వాళ్ల కష్టాల జీవితంలోకి మరింత భయమొచ్చి చేరిందన్నమాట. చూడండి, ఒకవైపు బయట శత్రువుల ప్రమాదం పొంచి ఉంటే, మరోవైపు అడవిలో ప్రతిరోజూ బ్రతకడం కోసం మరో యుద్ధం చేయాల్సి వచ్చింది పాండవులకి. వాళ్ల సవాళ్లు మామూలుగా లేవు. ఒకవైపు కడుపునిండా తిండి లేదు, బ్రతకాలంటే వేట తప్పదు. పైగా వాళ్లతో పాటు వచ్చిన వేలాది మంది అనుచరుల బాధ్యత కూడా వాళ్లదే. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, అడవిలోని జంతువులే వచ్చి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బ్రతిమలాడినట్టు కలలు వచ్చాయంటే చూడండి. అయితే వాళ్ల అతిపెద్ద సమస్య అంటే ఈ ఆకలికి ఒక దైవికమైన పరిష్కారం దొరికింది. అదే సూర్యుని వరం. వాళ్ల ప్రార్థనలకు సమాధానంగా సాక్షాత్తు సూర్యభగవానుడే ఒక అక్షయపాత్రను ప్రసాదించాడు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రతిరోజూ అడిగినంత ఆహారాన్ని ఇవ్వగలదు. కాని ఈ అద్భుతమైన పాత్రకు కొన్ని కీలకమైన నియమాలున్నాయి. ఇది పాండవులకి, వాళ్లతో ఉన్న అతిథులందరికీ ఎంత కావాలంటే అంత భోజనం పెడుతుంది. కాని అది రోజుకి ఒక్కసారి మాత్రమే. ఇక అన్నిటికంటే ముఖ్యమైన నియమం, యజమానురాలైన ద్రౌపది భోజనం చేయడం పూర్తి కాగానే ఆ రోజుకి ఆ పాత్ర ఖాళీ అయిపోతుంది. సరిగ్గా ఈ నియమమే అసలు కథకి కీలకం. ఇప్పుడు కథలో అస్సలైన పరీక్ష మొదలవుతుంది. ఈ పరీక్ష వాళ్లకి దొరికిన వరాన్ని మాత్రమే కాదు, వాళ్ల విశ్వాసాన్ని కూడా గట్టిగా ప్రశ్నించింది. ఇక్కడ చూడండి, పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో. ఒకవైపు ముక్కోపి, క్షణంలో శపించేసే దుర్వాస మహర్షి. మరోవైపు అతిథి మర్యాదలే ప్రాణంగా భావించే పాండవులు. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అనుకున్నదే అయింది. దుర్వాస మహర్షి ఒక్కడే కాదు, తన వేలాది మంది శిష్యులతో కలిసి అకస్మాత్తుగా వచ్చేశారు. నదిలో స్నానం చేసి వస్తాం, అందరికీ విందు సిద్ధం చెయ్యండి అని చెప్పి వెళ్లారు. అలాంటి మహర్షికి లేదు అని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది? కాని అస్సలు సమస్య ఇక్కడే మొదలైంది. సరిగ్గా వాళ్లు విందు అడిగే కొద్ది క్షణాల ముందే ద్రౌపది భోజనం పూర్తిచేసింది. అంటే అక్షయపాత్ర ఖాళీ అయిపోయింది. మరిప్పుడు ఏం జరుగుతుంది? అసాధ్యమనిపించే ఈ పరిస్థితి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటోంది. ఇక దుర్వాస మహర్షి శాపం తప్పదు అనుకున్న నిస్సహాయ స్థితిలో ద్రౌపదికున్న ఒకే ఒక్క దారి విశ్వాసం. కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుణ్ణి మనసులో తలుచుకుంది. వేలాది మంది ఆకలి తీర్చమని ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు వచ్చాడు. కాని వచ్చి, నాకే చాలా ఆకలిగా ఉంది, తినడానికేమైనా ఉందా అని అడిగాడు. ఇది చూసి అందరికీ ఒక క్షణం ఏం జరుగుతుండో అర్థం కాలేదు. సమస్య తీర్చడానికి వస్తే ఆయనే మరో సమస్యలా కనిపించాడు. కంగారుగా ఆ పాత్రనంతా వెతికారు. చివరికి పాత్ర అంచున అంటుకుని ఉన్న ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కనిపించింది. అక్షయపాత్రలో మిగిలింది అదే. కృష్ణుడు చిరునవ్వుతో ఆ ఒక్క మెతుకును తీసుకుని తిన్నాడు. ఆ క్షణమే ప్రకటించాడు, ఈ ఒక్క మెతుకుతో యావత్ విశ్వం యొక్క ఆకలి తీరిపోయింది అని. చూడండి, ఎంత చిన్న చర్య, కాని దాని ప్రభావం ఎంత పెద్దదో! ఆ ఒక్క చర్యతో అద్భుతం జరిగిపోయింది. ఇక్కడ ఆశ్రమంలో కృష్ణుడు ఆ మెతుకు తినడం, అక్కడ నది ఒడ్డున దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులందరికీ ఉన్నట్టుండి కడుపు ఉబ్బిపోయినట్టనిపించడం, రెండూ ఒకేసారి జరిగాయి. ఇక మేమేమీ తినలేం అని సిగ్గుపడి వాళ్లు పాండవుల దగ్గరికి తిరిగి రాకుండానే వెళ్ళిపోయారు.
సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాండవులను కాపాడింది అంతులేని ఆహారాన్నిచ్చే అక్షయపాత్ర కాదు, స్వచ్ఛమైన విశ్వాసంతో సమర్పించిన ఆ ఒక్క అన్నం మెతుకు. భౌతిక సంపద కంటే విశ్వాసం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగులుస్తుంది. పూర్తి నమ్మకంతో, నిజాయితీతో చేసే ఒక చిన్న పని కూడా మన జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించగలదో దీని గురించి ఆలోచించండి.